శుభోదయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓ గణనాథ, మా విన్నపాన్ని మన్నించి నిర్విఘ్నంగా, నిరాటంకంగా మా పఠనా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు నమస్సుమాంజలి స్వీకరించి తండ్రి. ఈరోజు మేము 5వ అధ్యాయం కర్మయోగం, కృష్ణ చైతన్య సహిత కర్మ అనే అధ్యాయం 5వ అధ్యాయంలో భగవద్గీతలో 7వ శ్లోకం నుంచి మేము 7వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు ఈ వీడియోలో చదివి దాని తాత్పర్యము తెలుగులోని ఇంగ్లీష్లోని తెలుసుకుంటాం. ముందుగా 7వ శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. యోగ యుక్తో విశిష్టాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మా భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. ఈ 7వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం చదువుకుంటే దాని తాత్పర్యం ఏం చెప్తున్నారంటే, భక్తి యోగంతో కర్మ నొసరించిన వాడు విశ్వాద్ధుడు, తన మనస్సును ఇంద్రియములను నిగ్రహించువాడు అందరికీ ప్రియుడై ఉండును, అందరును అతనికి ప్రియుడై ఉందురు. అట్టి వ్యక్తి ఎల్లప్పుడూ కర్మలనాచరిస్తూ ఎన్నడును బద్ధుడు కాడు అని మనం ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకోవచ్చు. We are continuing with the Karma Yogi of the chapter 5 from Bhagavad Gita, from 7 verse to 12 verse from chapter 5. In these verses, Lord Krishna describes the internal state of Karma Yogi. He explains how person who is spiritually connected remains untouched by the consequences of their actions, just as a lotus leaf remains dry even though it rests on water. With that context, we are focusing on the verse 7 of the chapter 5, Karma Yogam, which depicts one who works in devotion, who is a pure soul, and who controls his mind and senses, is dear to everyone, and everyone is dear to him. Though always working, such a man is never entangled. This is about the 7th verse of chapter 5 Karma Yogi from Bhagavad Gita. ఇప్పుడు మనం 8-9 శ్లోకాలని తెలుసుకుందాం. 8-9 శ్లోకాలు కలిపి ఉన్నాయి. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిద్ధి పశ్యన్ శృణ్వన్ సృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిష్ణశ్రిపి ఇంద్రియాణీంద్రియార్దేషు వర్తంత ఇతి ధారయాన్. ఈ 8-9 శ్లోకాల యొక్క తాత్పర్యం ఏమిటంటే, దివ్య చైతన్యంతో నెలకొనిన వ్యక్తి చూచుట, వినుట, తాకుట, వాసన చూచుట, భుజించుట, నడుచుట, నిద్రించుట, శ్వాస తీసుకునుట వంటి కార్యక్రమములు చేస్తున్నప్పటికీ నిజమునకు తానేమీ చేయుచుండుట లేదని తనలో తాను ఎల్లప్పుడూ ఎరుగును. ఎందుకనగా సంభాషించినప్పుడు
విసర్జించినప్పుడు, గ్రహించినప్పుడు, లేక కన్నులను తెరిచినప్పుడు, లేక మూయునప్పుడు భౌతికమైన ఇంద్రియములు మాత్రమే ఇంద్రియార్థ విషయములో నెలకొనినని, తాను మాత్రం వాటికి దూరముగా ఉండునని అతడు ఎల్లప్పుడూ ఎరిగి ఉండును. ఈ 8, 9 శ్లోకాల యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం తెలుసుకోవచ్చును. Now, the chapter 5 Karma Yogam, verse 8 and 9 together, what it implies that a person in the divine consciousness, although engaged in seeing, hearing, touching, smelling, eating, moving about, sleeping, and breathing, always knows within himself that he actually does nothing at all, because while speaking, evacuating, receiving, or opening or closing his eyes, he always knows that only the material senses are engaged with their objects and that he is not aloof from them. This is about the meaning of both 8 and 9 verses of the chapter 5 Karma Yogam. తర్వాత మన 10వ శ్లోకం చదువుకుందాం. 10వ శ్లోకం ఏం చెప్తుందంటే, బ్రహ్మణధ్యాయ కర్మాణి సంగం త్వత్వక కరోతి యః లిప్యతే నసా పాపేన విభాంబసః. దీని తాత్పర్యం ఏమిటంటే, 10వ శ్లోకం యొక్క తాత్పర్యం, కర్మఫలములన్నిటినీ భగవంతునకు సమర్పించి ఆసక్తి లేకుండా తన ధర్మములను నిర్వర్తించువాడు నీటిచే తడవబడిన తామరాకు వలె పాపకర్మ ఫలితములతో ప్రభావితం కాడు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం మనం చదువుకోవచ్చు. The verse 10 is implying one who performs his duty without attachment, surrendering the details or results unto the Supreme Lord, is unaffected by sinful action as a lotus leaf is untouched by water. ఈ శ్లోకంతో మనం 10వ శ్లోకం చదువుకోవడం జరిగింది. తదుపరి 11వ శ్లోకం 5వ అధ్యాయం కర్మయోగం నుంచి, కాయేన మనసా బుద్ధ్య కేవలైరేంద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్వక్వాత్మాత్మశుద్ధయే. ఈ 11వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం నిశితంగా చదివితే దాని తాత్పర్యం ఏం చెప్తున్నదంటే, యోగులు ఆసక్తిని విడిచి కేవలం ఆత్మశుద్ధి అనే ప్రయోజనము కొరకు మాత్రమే దేహంతోనూ, మనస్సుతోనూ, బుద్ధితోనూ మరియు ఇంద్రియములతోనూ కర్మ నొనసరించునని మనకి ఈ శ్లోకం యొక్క తాత్పర్యం 11వ శ్లోకంది మనకి అర్థమవుతుంది. The verse 11 conveys the meaning, the yogis abandoning attachment act with body, mind, intelligence and even with the senses only for the purpose of purification. This is the meaning conveying from chapter 5 verse 11. 12వ శ్లోకం ఈ వీడియోలో మనం చివరగా మనం చదువుకోబోతున్న శ్లోకం 12వ శ్లోకం. ఈ 12వ శ్లోకం ఏం చెప్తుందంటే, యుక్తః కర్మఫలం త్వక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ
ఫలే సక్తో నిబధ్యతే. ఈ 12వ శ్లోకం యొక్క మనం తాత్పర్యం చదువుదాం. ఆ తాత్పర్యం ఏం చెప్తుందంటే, స్థిరమైన భక్తి కలిగిన వ్యక్తి సమస్త కర్మఫలములకు నాకే సమర్పించుట ద్వారా నిర్మలమైన శాంతిని పొందును. అట్లుగాక భగవద్భావన లేనట్టి వాడును మరియు తన కర్మఫలముల పట్ల ఆసక్తి కలిగిన వాడును అయిన మానవుడు బుద్ధుడగును అని మనం ఈ 12వ శ్లోకం చదువుకోవచ్చును. దాని తాత్పర్యం మనం చదువుకోవచ్చును. దిస్ verse 12 conveys the meaning, steadily devoted soul attains unadulterated peace because he offers this result of all activities to Lord Krishna, whereas a person who is not in union with divine, who is greedy for fruits of his labor, becomes entangled. With this reference, we considered key spiritual insights from these verses. Lotus metaphor used, which conveys karma yogi lives in a world but remains spiritually dry and clean. And we are also considering that the witness attitudes, particularly observer, breathing, seeing, speaking, these are the actions. We are just calm observer. And next key spiritual insight we can talk about the purification. Atma Shuddhaye. Get something. Krishna says the real reason to work is Atma Shuddhaye, for the purification of our own heart and soul. Last key spiritual insight we can consider peace versus bondage. Peace is the natural result of the letting go of the result, but anxiety is a natural result of being obsessed with result. With this, we are going to concluding this video. This video conveys that Lord Krishna describes the internal state of Karma Yoga. He explains how a person who is spiritually connected remains untouched by consequences of their actions, just as a lotus leaf remains dry even though it rests on water. ఈ విధంగా మనం ఈ వీడియోని 7వ శ్లోకం నుంచి మనం చదువుకున్న 12వ శ్లోకం యొక్క తాత్పర్యము తెలుగులోని ఇంగ్లీష్లోని చదువుకున్నాం. మనం వచ్చే వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సమస్త సమ్మంగళామితంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.